ప్రధాని మోడీ రేపటి నుండి 3 రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తారు. ముందుగా ఫ్రాన్స్ వెళ్తారు. అక్కడ ఏఐ సమ్మిట్లో పాల్గొంటారు. తర్వాత అమెరికాలో పర్యటించి ట్రంప్తో భేటీ అవుతారు. పెద్దన్న టారిఫ్ల మీద టారిఫ్లతో ఠారెత్తిస్తున్న టైంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికాలలో పర్యటించబోతున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. 12, 13 తేదీలలో అమెరికాకు వెళ్తారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ షెడ్యూల్ వెల్లడించింది. ముందుగా ప్యారిస్లో జరిగే ఏఐ సదస్సులో పాల్గొనేందుకు మోడీ ఫ్రాన్స్కు బయలుదేరి వెళ్తారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దాంతోపాటు కెడారచి థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ప్రధాని పరిశీలిస్తారు. ఫ్రాన్స్ టూర్ తర్వాత 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి మోడీ బయలుదేరతారు. 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ భయంతో వణుకుతున్నారు. ఇప్పటికే కొందరిని ఇండియాకు పంపించారు. ఈ క్రమంలో మోడీ పర్యటన భారతీయుల సమస్యకేమైనా పరిష్కారం చూపుతుందా అనే ఆశతో ఉన్నారు.